హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ అవర్స్. లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసాము. ఈ రోడ్ ట్రిప్ వచ్చేసి అరౌండ్ ఒక 1400 కిలోమీటర్స్ ఉంటుంది. వీఆర్ ట్రైంగ్ టు కవర్ సమ్ టెంపుల్స్. వీఆర్ గోయింగ్ టు మోపిదేవి, విజయవాడ అండ్ అన్నవరం. సో మన వాళ్ళు ఎక్కేశారు. సో టైం వచ్చేసి ఆల్మోస్ట్ 4 o'clock అవుతుంది. సో వీఆర్ స్టార్టింగ్ ఫస్ట్ విజయవాడ. సో విజయవాడలో ఫస్ట్ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత వీ విల్ గో టు మోపిదేవి. సో 4 o'clock స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, విజయవాడకి వెళ్ళడం కాదు, ముందు నువ్వు పడుకోవాలి ఒక 2 గంటలు. నువ్వు పడుకుంటావు అంటే అమ్మ పడుకుంది. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేయడం కష్టం, కానీ ఎర్లీ మార్నింగ్ జర్నీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మోర్ ఓవర్ సిటీలో ఉన్న ట్రాఫిక్ని కూడా బీట్ చేసేసుకొని త్వరగా వెళ్ళిపోవచ్చు. అండ్ నాకైతే సన్ రైజ్ అంటే చాలా ఇష్టము. అసలు ఒక్కసారి ఈ షాట్ చూడండి, న్యాచురల్గా వెనకాల సూర్యుడు, ఫోర్గ్రౌండ్లో ఆంజనేయ స్వామి, అసలు భలే బ్యూటిఫుల్గా ఉంది కదా. అరౌండ్ 7:30 to 7:40 మధ్యలో విజయవాడ ఎంటర్ అయిపోయాము. మనం హైదరాబాద్ సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు సిటీ లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి దుర్గమ్మవారి టెంపులే కనబడుతుంది. మీరు ఓన్ వెహికల్లో కనుక వస్తే మీకు మోస్ట్లీ కొండపైనే పార్కింగ్ దొరుకుతుంది. ఒకవేళ రష్గా ఉన్న టైంలో అయితే కింద పార్కింగ్ చేయాల్సి వస్తుంది. కొద్దిగా అయితే ఇబ్బంది అవుతుంది పార్కింగ్ దొరకడం కోసం కింద. మీకు కొండ మీదకి వెళ్ళడానికి ఇలాంటి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. లేకపోతే ఇలా బస్సెస్ వెళ్ళే రోడ్డు సైడ్ వస్తే మీకు అక్కడి నుంచి కొండ మీదకి ఒక 20 to 30 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇంకొక నడక మార్గం కూడా ఉంటుంది. అక్కడైతే జనరల్గా రష్ ఎక్కువగా ఉంటుంది. ఎర్లీ మార్నింగే మనము విజయవాడలో దర్శనానికి రావాలి అని అంటే మనం బయలుదేరేటప్పుడే స్నానం చేసి రావాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు గనక మార్నింగ్ పర్సన్ కాకపోతే మీరు మిగతా టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకొని ఫైనల్గా తిరిగి వెళ్ళేటప్పుడు హైదరాబాద్ దారిలోనే ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. స్పెషల్ అకేషన్స్ టైంలో తప్పితే మోస్ట్ ఆఫ్ ద టైము దుర్గా టెంపుల్లో రష్ మేనేజబుల్గానే ఉంటుంది. కానీ మీరు కనుక క్యూ స్కిప్ చేసుకోవాలి అని అనుకుంటే శీఘ్ర దర్శనం 300 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. లేదంటే ఒకవేళ గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే దాని టికెట్ వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది. ఈ టికెట్స్ మీరు aptemples.org అనే వెబ్సైట్లో ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఒక పీస్ఫుల్ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మోపిదేవికి స్టార్ట్ అయిపోయాము. ఇక దారిలో విజయవాడలో ఫేమస్ అయిన పెసరట్టు అలాగే పెరుగు ఆవడ తిన్నాము. సూపర్గా ఉంది. విజయవాడ నుంచి మోపిదేవి వెళ్ళడానికి బందర్ రోడ్లో వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళే దారిలో నేను చదువుకున్న బీటెక్ కాలేజ్ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ కనపడింది. చాలా రోజుల తర్వాత నాస్టాలజిక్గా అనిపించి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామని అనుకున్నాను. లక్కీగా ఆ రోజు హాలిడే అవ్వడం వల్ల లోపల స్టూడెంట్స్ ఎవ్వరూ లేకపోవడం వల్ల హ్యాపీగా పీస్ఫుల్గా మొత్తం కాలేజ్ అంతా తిరిగాను. కొంతమంది ప్రొఫెసర్స్ మాత్రం లోపల ఏదో ఇన్స్పెక్షన్ జరుగుతుండడం వల్ల వచ్చారు. వాళ్ళకి పాపం నేను గుర్తులేను. ఎందుకంటే ప్రొఫెసర్స్కి 10 ఏళ్ల తర్వాత కూడా మనం గుర్తుండాలి అని అంటే ఏదో ఒక పెద్ద ఏదో పని చేసి ఉండాలి, లేకపోతే చాలా మంచి స్టూడెంట్ అన్న అయి ఉండాలి. మనం యావరేజ్ కాబట్టి వాళ్ళకి నేను గుర్తులేను అనమాట. మధ్యాహ్నం కల్లా మోపిదేవి వెళ్ళి దర్శనం చేసుకొని ఈవినింగ్ బాగా రెస్ట్ తీసుకుందాం అనుకున్న మా ప్లాన్ బెడ్స్ కొట్టింది. కాలేజ్ నుంచి బయలుదేరి మచిలీపట్నం వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. అక్కడే ఏదైనా లంచ్ చేసుకొని ఆ తర్వాత మోపిదేవి వెళ్దాం అనుకున్నాం. లోకల్ వాళ్ళని అక్కడ మంచి రెస్టారెంట్ ఏది అని అంటే ఆర్కే ఫ్యామిలీ రెస్టారెంట్ అని చూపించారు. చాలా వెయిటింగ్ టైం ఉంది, కానీ ఫుడ్ అయితే బాగానే ఉంది. మోపిదేవి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 o'clock క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ 4 o'clock ఓపెన్ అవుతుంది. కాబట్టి మచిలీపట్నం దగ్గర నుంచి 12 కిలోమీటర్ల దూరంలో మంగినపూడి అనే ఒక బీచ్ ఉంది. అక్కడికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి ఆ తర్వాత వెళ్దాము అని అనుకున్నాము. 12 kilometers డిస్టెన్స్, అరౌండ్ ఒక 20 minutes అయితే పడుతుంది. రోడ్ అంతగా బాగోదు. ఓన్ వెహికల్లో కాకపోయినా కూడా మచిలీపట్నం నుంచి షేర్ ఆటోస్ అయితే మంగినపూడి బీచ్కి అవైలబుల్గా ఉంటాయి. బీచ్ చూడగానే మా వాడికి పట్టరాని సంతోషం వచ్చేస్తుంది. వాడి పేరు చెప్పుకొని నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. ఇక ఒక గంట బాగా బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత బందర్లో బాగా ఫేమస్ అయిన అప్సరా బాదం పాల్కి వచ్చేసి కోవా బాదం పాలు తీసుకున్నాము. మీరు ఈ సెంటర్కి వస్తే మీకు మల్టిపుల్ అప్సరా బాదం పాలు ఉంటాయి. మేము చూపించిన షాప్ నెంబర్ 59 అప్సరా బాదం పాలే ఒరిజినల్ బాదం పాలు. టేస్ట్ అయితే వండర్ఫుల్.
ఫైనల్లీ మోపిదేవి అయితే స్టార్ట్ అయిపోయాము. మచిలీపట్నం నుంచి అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ దాకా టైం పడుతుంది. టెంపుల్కి ఒక జస్ట్ 50 మీటర్స్ డిస్టెన్స్లో కార్ పార్కింగ్ అవైలబుల్గా ఉంటుంది. ఈ ఊరిని మోపిదేవి అని ఎందుకు పిలుస్తారో తెలియదు కానీ ఇక్కడ ఉండే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా ఫేమస్. ఇక్కడ వెలసిన సుబ్రహ్మణ్య స్వామి ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిగా వెలసిన సుబ్రహ్మణ్య స్వామి అని కూడా చెప్తారు. ఈ గుడి స్థల పురాణం గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి, కానీ అందులో నాకు తెలిసిన ఒక స్థల పురాణం గురించి ఇప్పుడు మీకు చెప్తాను. పూర్వకాలం ఇక్కడ నివసించే ఒక రైతుకి పుట్టలో ఒక శివలింగం ఉన్నట్టుగా ఒక కల వచ్చిందనమాట. ఆ రైతు ఆ పుట్ట ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళి నిజంగానే తవ్వితే అందులో ఒక శివలింగం నిజంగానే కనిపించిందంట. ఆ శివలింగం చుట్టూ సుబ్రహ్మణ్య స్వామి పాము ఆకారంలో చుట్టుకుని ఉంటాడనమాట. గర్భాలయంలో ఉండే పుట్ట కింద ఉండేటటువంటి ఒక చిన్న బొక్కలో నిజంగానే ఒక పాములాగా సుబ్రహ్మణ్య స్వామి ఇప్పటికీ ఉంటాడని ఇక్కడ వాళ్ళందరి నమ్మకం. చాలామంది ఈ గుళ్ళో రాత్రుళ్ళు నిద్రలు కూడా చేస్తూ ఉంటారు. ఈ టెంపుల్లో ఉండే అమ్మవారు వల్లీ దేవసేన అమ్మవారు. ఇక ఫస్ట్ రోజు అన్ని దర్శనాలు అయిపోయిన తర్వాత విజయవాడ వెళ్ళే దారిలో పోరంకి దగ్గర గోవిందుని గోసేవ అనే ఒక రెస్టారెంట్ని చూసాము. ఇక్కడ వచ్చేసి లోపల అన్ని రకాల ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అమ్ముతారు అండ్ బయట ఒక చిన్న సెటప్లో రెస్టారెంట్ ఉంటుందన్నమాట. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్సే అవైలబుల్గా ఉంటాయి. కిచెన్ చాలా హైజీనిక్గా ఉంటుంది అండ్ అన్ని ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మేము ట్రై చేసిన ఐటమ్స్ వచ్చేసి చపాతీ, ఊతప్పం అండ్ పాలక్ పూరి. అన్ని ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ లాస్ట్లో సగ్గుబియ్యం పాయసం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇక డే 2 వచ్చేసి ఎలాంటి డీటూర్స్ ప్లాన్ చేయలేదు, అందుకనే డైరెక్ట్గా ఒకటేసారి పంచగట్టుకొని మరీ అన్నవరం స్టార్ట్ అయిపోయాను. అన్నవరంలో దర్శనంతో పాటు వ్రతం కూడా చేసుకోవాలని ప్లాన్. అందుకని ఎర్లీ మార్నింగ్ 5 o'clockకే స్టార్ట్ అయ్యాము. ఫుల్ ఫాగీగా ఉంది రోడ్ అంతా కూడా. మార్నింగ్ 6:30, 6:45 మధ్యలో రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ అయితే ఎక్కేసాము. ఎర్లీ మార్నింగ్ గోదావరి జిల్లాలో పచ్చటి పొలాల మధ్య అలా కార్ నడుపుకుంటూ వెళ్తూ ఉంటే అదొక సూపర్ ఫీలింగ్. ఇక అరౌండ్ 8:15, 8:30 కల్లా అన్నవరం అయితే రీచ్ అయిపోయాము. చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని రత్నగిరి కొండ మీదకి ఎక్కేసాము. కార్ పైన పార్క్ చేసుకొని కిందికి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. మీరు ఒకవేళ నడవలేని వాళ్ళైతే ఫ్రీ బస్సెస్ అలాగే ఆటోస్ కూడా ఉంటాయి. ఆటోలో 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది వెహికల్లో కాకుండా కింది నుంచి పైకి కాలినడకన రావడానికి మార్గం. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి అక్కడ దర్శనం మరియు వ్రతం ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ కనపడుతుంది కదా, ఈ గోపురం పక్కన రైట్ సైడ్ మెట్లు ఉంటాయి. అక్కడ దిగేసి కిందికి వెళ్తే అక్కడ ఒక రామాలయం కనపడుతుంది. ఈ రామాలయంలో ఉండే రాముడే ఈ అన్నవరం క్షేత్రానికి క్షేత్రపాలకుడు అని చెప్తారు. ఈ రామాలయం దగ్గరలోనే మీకు పిఆర్ఓ ఆఫీస్ అంటే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ ఉంటుంది. దీని దగ్గరే మీకు శీఘ్ర దర్శనానికి సంబంధించిన టికెట్లు మరియు వ్రతానికి సంబంధించిన టికెట్స్ కూడా దొరుకుతాయి. శీఘ్ర దర్శనం టికెట్ వచ్చేసి 200 రూపీస్ ఉంటుంది. వ్రతానికి 300, 1000, 1500 అండ్ 2000 రూపీస్ అయితే ఉంటుంది. మీరు ఏ వ్రతం టికెట్ తీసుకున్నా కూడా మీకు వ్రతం అవ్వడానికి ఒక 1 hour టైం అయితే పడుతుంది. ఇక్కడ కనిపిస్తున్న షాప్స్లో ఏదో ఒక షాప్లో నుంచి వ్రతానికి సంబంధించిన కొబ్బరికాయలు అండ్ మిగతా సామాగ్రి మీరు తీసుకువెళ్ళొచ్చు. అరౌండ్ 250 రూపీస్ అయితే పడుతుంది. వ్రతం టికెట్స్ అన్నీ కూడా మీరు ఏ ప్లేస్లో కూర్చుంటారు అన్నదే కానీ వ్రతం చేసే ప్రొసీజర్లో ఎలాంటి డిఫరెన్స్ కూడా ఉండదు. 1500 అండ్ 2000 రూపీస్కి సంబంధించిన వ్రతాలు ధ్వజస్తంభానికి ఎదురుగానే చేస్తారు. 2000 రూపీస్ అయితే ఏసీ హాల్ ఉంటుంది, 1500 అయితే నాన్ ఏసీ హాల్ ఉంటుంది. ఏ హాల్లో అయినా సరే 40 జంటలు అయితే పడతారు. ఏ గుళ్ళో అయినా సరే ప్రసాదం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక అన్నవరం ప్రసాదం గురించి అయితే నేను మాటల్లో వివరించలేను. నేను ఫస్ట్ టైం అన్నవరం ప్రసాదం 3 years బ్యాక్ అన్నవరం వెళ్ళినప్పుడు తిన్నాను. నిజం చెప్తున్నా, సెకండ్ టైం అన్నవరం ప్రసాదం కోసమే వెళ్ళా. అంత బాగుంటుంది అన్నవరం ప్రసాదం. ఇక ఏ పుణ్యక్షేత్రంలో లేని ఒక గొప్ప ఫెసిలిటీ ఈ పుణ్యక్షేత్రంలో ఏముంటుంది అంటే గుడి ప్రాంగణం అంతా కూడా మనం హాయిగా తిరగొచ్చు. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ గోశాల. కానీ ఎక్కడైనా ఉండే ఒక డేంజరస్ ప్లేస్ ఏంటి అని అంటే ఈ బొమ్మల షాపులు. సో హ్యాపీగా దర్శనం అండ్ వ్రతం ముగించుకొని తిరిగి మళ్ళీ విజయవాడ స్టార్ట్ అయిపోయాము. లంచ్ కోసం ఏదైనా రెస్టారెంట్ చూద్దామనంటే ఇన్స్టాగ్రామ్లో చూసిన ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ అని కనపడింది. కాకపోతే వెయిటింగ్ టైం 40 minutes అన్నాడు.
40 మినిట్స్ బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయాము. దాంతో డే 2 ముగిసిపోయి. డే 3 వచ్చేసి బీటెక్లో నా ఫేవరెట్ టెంపుల్ కృష్ణా బ్రిడ్జ్ క్రాస్ చేసుకొని మంగళగిరి వెళ్ళిపోయాము. అక్కడ ఉన్నటువంటి పానకాల నరసింహస్వామి టెంపుల్ విజిట్ చేయడానికి. ఇక్కడ ఉండే నరసింహస్వామి ఒక కొండలోనే చెక్కబడినట్టు, నోరు మాత్రం అరౌండ్ ఒక 10 to 15 సెంటీమీటర్స్ వైడ్ ఓపెన్ చేసి ఉన్నట్టుగా ఉంటుంది. నార్మల్ టెంపుల్స్లా కాకుండా ఒక మంచి మిస్టిక్ ఎలిమెంటు, ఒక లెజెండ్ ఉంటే అసలు ఆ టెంపుల్స్ నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపిస్తాయి. కంపల్సరీగా టెంపుల్స్కి వెళ్తాను, ఆ కథల గురించి తెలుసుకుంటాను. బేసిక్గా ఈ టెంపుల్ వెనకాల ఉన్న ఒక లెజెండ్ ఏంటి అని అంటే, ఈ టెంపుల్ లొకేట్ అయిన కొండ ఒక వాల్కనో అని, అది చల్లార్చడం కోసమే స్వామి నోట్లో పానకం పోస్తారని చెప్తారు. ఒకటైతే నిజం, అక్కడ దొరికే పానకం మాత్రం పెద్ద టేస్ట్ ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, హాఫ్ పానకం మాత్రమే స్వామి నోట్లో పోస్తారు, మిగతా హాఫ్ మనం తీసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఒక చిన్న గుహలా కనపడుతుంది కదా, ఇక్కడి నుంచి ఉండవల్లి కేవ్స్కి దారి ఉండేదని చెప్పారు, కానీ ఇప్పుడు మూసారంట. కానీ ఒక మెడిటేషన్ చేయడానికి ఒక మంచి ప్లేస్ లాగా అనిపించింది. నరసింహస్వామి టెంపుల్ దగ్గర నుంచి కొద్దిగా పైకి వెళ్తే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది, అది కూడా దర్శనం చేసుకొని అలా కొద్దిగా కిందకి వెళ్తే చెట్టులోనే వెలిసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం కనపడుతుంది, అది కూడా చాలా బాగుంది, అది కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత పక్కనే ఒక 450 స్టెప్స్ ఎక్కితే పైన ఒక నరసింహస్వామి ఉంటారు అని ఎవరో చెప్పారు. ఎక్కుదామని చాలా ఎంతూజియాస్టిక్గా స్టార్ట్ అయ్యాము. మీరుగా పెద్ద పుడింగిలా తీసుకొచ్చావు, ఎందుకు తీసుకెళ్తున్నావు కిందకి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా, టాటా, బై బాయ్.